ఇచ్చంత్రాల పచ్చి పులుసుందని ఇస్తరే మింగిండట చూడుండ్రి. నిన్నయాల సోషల్ మీడియాలో కూడా ఇసొంటి ఇచ్చంత్రాల పచ్చి పులుసు కథలే మస్తు నడుస్తున్నాయట. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పే కథలకు సోషల్ మీడియా తల్లిగారిల్లైపోయింది. పాపం షర్మిల మేడం ఇంట్లో కూడా చిచ్చు పెట్టిందట ఈ సోషల్ మీడియా. ఆమె మీద లేనిపోని ప్రచారం చేసి పరేషాన్ చేస్తుండట కొందరు పనిలేనోళ్ళు. నిజం భుజం దట్టక ముందే అబద్ధం గజమాలేసుకొని గంభీరంగా తిరుగుతుంది. బయటేమో గానీ సోషల్ మీడియాలో అయితే నిన్నయాల ఈసొంటి కథలే నడుస్తున్నాయి. ఇక పొలిటికల్ పొంకనాలకైతే సోషల్ మీడియా అడ్డా అయిపోయింది అనుకోర్రి. షర్మిల మేడం ఏపీ కాంగ్రెస్ పెబ్బైన కాన్ నుంచి ఆడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్నం జైలు పంపిన పార్టీలని షెల్లె షేరికైందని వైసీపీ వాళ్ళు షర్మిలకు కౌంటర్లు ఇస్తుండ్రు. వైఎస్ వివేకానంద బిడ్డ కూడా కాంగ్రెస్ కే జై కొడుతుంది కాబట్టి వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండ్రట కొందరు పనిలేనోళ్ళు. చంద్రబాబుతో కుమ్మక్కై సొంత అన్నని ఓడగడుతందుకు పనికి మళ్ళీ రాజకీయాలు చేస్తుంది అన్నకంటే చంద్రాల సార్ ఎక్కువైపోయిందా అని కౌంటర్లు వేస్తుండ్రు. అయితే ఈ కౌంటర్ల తుపాను పాపం షర్మిలక్కను ఉక్కిరి బిక్కిరి చేసి దమ్మెల్లనిస్తలేదట. ఇక ఈ ముచ్చట ఎట్లా తెలుసుకుండో ఏమో గానీ దీంట్లోకి రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యిండు. ఆడోళ్ల మీద గిట్లనేనా తప్పుడు ప్రచారం చేసేది? ఎన్ని రోజులు అవమానిస్తారు, బెదిరిస్తారు, పిరికోలే గిట్ల చేస్తారు అని ఎన్కౌంటర్ చేసిండు. కొందరికైతే తప్పులను ప్రచారం చేసేటందుకు సోషల్ మీడియా అతారేగా మారిపోయింది అని గుస్సా అయిండు. షర్మిల సునీత మీద అవుతున్న ప్రచారాన్ని నేను ఖండిస్తున్నా, ఇసోంటి మళ్ళా జరగకుండా చూసుకుంటేనే మంచిది అని బెదిరించిండు. షర్మిలకు ఎప్పటికి అండగానే ఉంటా అని భరోసాని ఇచ్చిండు. ఎంతైనా రాహుల్ సారే నమ్మినోళ్లకు ఎసొంటి ఆపత్తి రాకుండా ఎప్పటికి అండగా నిలబడతాడు అనుకుంటా అంటుర్రు ఈ ముచ్చటేర్కైనోళ్ళు.